దేవుని ప్రశస్తమైన దివ్యమైన నామమున దేవుని సన్నిధానమునకు చేరిన ప్రతి వారికి నా హృదయపూర్వక వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనము శ్రద్ధగా భావించి ముందుకు కొనసాగుదాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము నుండి ఒక ప్రత్యేకమైన అంశమును గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన ఈ విషయాన్ని నేను తెలియజేస్తుండగా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సందర్భంలో వారికి ఆలోచన కలుగు చేసే విషయం అని చెప్పడంలో ఏ సందేహం లేదు. దేవునికి స్తోత్ర. అయితే ఈ అంశం ప్రతి వారిని ఆలోచింపజేస్తుందన్నాను కదా. కేవలం ఆలోచింప చేయడమే కాదు, కొంచెం బాధ కూడా కలిగిస్తుంది. కేవలం వారిని ఆలోచింప చేయడమే కాదు, వారికి కొంచెం బాధ కూడా కలిగే సందర్భాన్ని మరి తీసుకురావచ్చు. అయితే భయమేమీ లేదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక సమస్తము ఆయన అనుకూలమైనటువంటి రీతిలో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ దినము మనం ధ్యానించుకునబోయేటువంటి మాట ఆశ లేక కోరిక. ప్రతి వారి జీవితంలో ఈ ఆశ లేక డిజైర్, ఎక్స్పెక్టేషన్, హోప్ అనేది ప్రతి వారి జీవితంలో ఉంటుందండి. బాల్యము నుండి వృద్ధాప్యం వరకు ఏ వయసుకు, ఏ పరిస్థితికి, ఏ సందర్భానికి తగినటువంటి ఆశ, ఉద్దేశము, కోరిక ప్రతి వారి జీవితంలో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మనము ఆశించినవి, మనము కోరుకున్నవి, మనం ఉద్దేశించిన సంగతులు మన జీవితంలో నెరవేరుతాయి. కొన్నిసార్లు మన జీవితంలో నెరవేరు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనం ఇలా జరిగితే బాగుండు అని అనుకున్నవి అవి జరగనప్పుడు మనలో బాధ కలుగుతాయి. అయితే ఈ దినము దేవుని వాక్యం ద్వారా అసలు క్రైస్తవుని, విశ్వాసి యొక్క ఆశ ఏ విధముగా ఉండాలి, అది దేన్ని ఉద్దేశించినదై ఉండాలి, దాని వలన వారు పొందుకునేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలను కూడా, అది ఎలా పొందుకుంటారనే విషయాలను కూడా మనం దేవుని వాక్యం నుండి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గమనించండి, ఈ ఆశ అనేది లేక ఈ కోరిక అనేది, ఎక్స్పెక్టేషన్ అనేది, ఈ డిజైర్ అనేది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాలని కట్టింది, కూల్చేసింది కూడా. ఈ డిజైర్ అనేటువంటి పదాన్ని అనేక మంది జీవితాల్లో మనం పరిశీలన చేస్తే ఇట్ ఎయిదర్ బిల్ట్ దెమ్ ఆర్ డిస్ట్రాయిడ్ దెమ్. వారిని పైకి లేవనెత్తింది లేక పతనానికి కూల్చివేసింది. ఈరోజు క్రీస్తును అనుసరించే విశ్వాసులుగా మనకు కూడా కలిగిన ఆశలు, మనకున్న ఉద్దేశాలు, మన హృదయంలో నెరవేరాలనుకునేటువంటి తపనలు కూడా మన జీవితాన్ని పైకి లేవనెత్తుతాయి, లేదా ఉన్న స్థితి నుంచి ఇంకా పడిపోయేటువంటి స్థితిలోనికి పంపించేస్తాయి. ఈ దినము ఇది వాస్తవమా కాదా అని మనం చూస్తే, క్రీస్తును వెంబడించుటకు సిద్ధపడినటువంటి అపోస్తుల యొక్క జీవితాలను ప్రారంభంలో మనం చూస్తే, వారు క్రీస్తును అనుసరించుటకు కోరిక కలిగినటువంటి వారుగా ఆ ఇవ్వబడిన పిలుపును విని వెంటనే అనుసరించడం ప్రారంభించారు. వారి ఆశ వారి జీవితాలను చరిత్రలో నిలిచిపోయే స్థానానికి తీసుకెళ్ళారు. అయితే కొంతమంది వారి ఆశలు వారి పతనానికి కూడా కారణమయ్యాయి. ఎలాంటి వారు? సంసోను తన జీవితంలో ఆశించిన దానిని బట్టి మరణానికి అప్పగించబడ్డాడు, శత్రువుల చేతిలో పడ్డాడు. గెహాజీ తన యొక్క ఆశను, కోరికను నెరవేర్చుకోవడానికి శాపగ్రస్తములో పడిపోయాడు. దావీదు తన శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి తను ఆ యొక్క చెడు మార్గములలో పడిపోయాడు. దానివలన తన కుటుంబము కూడా నష్టపడింది. దావీదు తన యొక్క చూపును అదుపు చేసుకోలేక తన కోరికను నెరవేర్చుకునేటకి చేయకూడని పనులను అతడు చేశాడు. దేవుని వాక్యములో లోతు భార్య తన కోల్పోతున్న దాని పట్ల ఆశ కలిగి తిరగవద్దు అన్న పదమును కూడా లెక్క చేయక కోల్పోతుందన్న ఆశతో తిరిగి వెనుకకు చూసింది. తన జీవితమునకు అంతాన్ని తెచ్చుకుంది. యేసుక్రీస్తు ప్రభువారితో వెంబడించి ఘనమైనటువంటి చరిత్ర కలిగిన వ్యక్తిగా, ఈ యొక్క చరిత్రలో నిలిచిపోవలసినటువంటి వ్యక్తి, ఘనమైన సాక్ష్యము కలిగి చరిత్రలో నిలిచిపోవలసినటువంటి యోధా ఇస్కరియోతు ఒక శిష్యుడు. కానీ తన ఆశను నెరవేర్చుకోవడానికి ఏమయ్యాడు? తన ఆశ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి పతనమైపోయాడు. ఆ యొక్క చిన్న కుమారుడు, యవనస్తుడు తన ఆశను నెరవేర్చుకోవడానికి తండ్రి అనుగ్రహించే ఎన్నో మేలులను విడిచిపెట్టి, ఎంతో సౌకర్యాన్ని విడిచిపెట్టి, అనుగ్రహించే ప్రేమను విడిచిపెట్టి తన ఆశను నెరవేర్చుకోవడానికి ఇంటిని వదిలేసి వెళ్ళాడు. తన జీవితం కూడా పతనం అవడం మనం చూస్తాం.
ఇలా అనేక మంది జీవితాల్లో వారి ఆశలు వారిని పతనాన్ని వైపు నడిపించాయి. అనేక మంది యొక్క ఆశలు వారి జీవితమునకు మంచిని ఉద్దేశించినవి కాదు గనుక స్వార్థపూరితమైన లేక తాత్కాలికమైనటువంటి సంతృప్తి కొరకు కలిగి ఉన్న ఆశలన్నీ వారి జీవితానికి చివరికి పతనానికి వారిని నడిపించిందంట. ఈ దినము దేవుని వాక్యము నుండి అసలు మనము కలిగి ఉండే ఆశలు మన జీవితాన్ని ఎటువైపు నడిపించాలి, మన ఆశలను కలిగి ఉన్న మనము వాటిని నెరవేర్చుకోవడానికి ఏ విధమైన క్రమాన్ని మనం కలిగి ఉండాలి, ఎలాంటి ఆశ, ఆ ఆశ వలన కలిగేటువంటిది ఏమిటి, ఆ ఆశను మన జీవితంలో నెరవేర్చుకోవడానికి చేయవలసినటువంటి పని ఏమిటి, ఈ 3 విషయాలను ధ్యానం చేద్దాం. వాక్యము ఆశను గూర్చి ఖచ్చితంగా ఒక వివరణాత్మకమైన నిర్దిష్టమైనటువంటి విషయాలను తెలియపరుస్తుంది. మీరు పరసంబంధమైన వాటి కొరకు ఆశించాలన్నది దేవుని ఉద్దేశం. మన యొక్క ఆశలు, మన ఉద్దేశాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదివితే దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే వివరణ ఈ విధంగా ఉంటుంది. చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఏవన్నీ అంటే ఆ పై వచనాల్లో ఏముంటాయో చెప్తాను వినండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని అన్యుల వలె మీరు చింతించుట కంటే మీకు ఏమి ఇవ్వాలో అనే విషయము స్పష్టముగా ఎరిగిన దేవుడు మీకున్నాడు గనుక మీకున్న అవసరతల కంటే ముందుగా మీ ఆశ దేవుని యొక్క నీతిపైన, ఆయన రాజ్యానిపైన లేక ఆయన యొక్క చిత్తము పైన కేంద్రీకరించబడాలి, ఫోకస్ చేయబడాలి. ఆ తర్వాత నువ్వు ఉద్దేశించిన సంగతులైనా నీకు కావలసిన అవసరతలైనా దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్ర. మన ఆశలు పతనమైపోవడానికి గల కారణం ఆయన ఉద్దేశాన్ని లెక్కలో పెట్టుకోకుండా, ఆయన ఆలోచనలు లెక్కలో పెట్టుకోకుండా, దైవము అనే విషయాన్నే మన హృదయంలో పెట్టుకోకుండా, దైవ చిత్తము అనే విషయాన్నే మన యొక్క ఆలోచనలో పెట్టుకోకుండా, అప్పటికప్పుడు తాత్కాలికంగా వారిని వీరిని చూచి కలిగిన తలాంపులను బట్టి, వారికున్న దాన్ని బట్టి వీరికున్న దాన్ని బట్టి చూచి నాకు ఉంటే బాగుండనే తాత్కాలికమైన ఆలోచన బట్టి ఆశలను నిర్మించుకుంటూ వెళ్ళడం వలన అవి మన జీవితానికి ఫలితాన్ని ఇవ్వలేవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. The Bible instructs us to desire for things that has eternal value. నిత్యత్వమునకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఆశ కలిగి ఉండమన్నది దేవుని యొక్క వాక్యం. ఈ ఉదయకాలమున మనము ఈ 3 విషయాలను ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏ విధమైనటువంటి విషయములో నీవు వెనుకబడి ఉన్నావో, నీ ఆశలు నెరవేర్చకపోవడానికి గల కారణం వెనుక ఏ భక్తిహీనత నిన్ను ఏలుబడి చేస్తున్నదో అని స్వపరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. దేవుని వాక్యము నుండి 3 విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఏ వయసు భేదం లేకుండా అందరికీ ఈ 3 విషయాలు వర్తిస్తాయి. నీ ఆశలు నీ జీవితాన్ని కడతాయి లేదా కూలుస్తాయి. గనుక ఈ విషయమును ధ్యానించేటప్పుడు ప్రభువా నా జీవితాన్ని, నా భవిష్యత్తును కట్టే ఆశలను, తలాంపులను నాకు దయచేయండి అని అడగడానికి యవనస్తులు, తల్లిదండ్రులు, పెద్దలు అందరూ మరి దీనికి స్పందించాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేవునికి స్తోత్ర. మొదటిగా మనం ధ్యానించేటువంటి మాటను గమనించడానికి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారు ఆశ భంగమైపోవును. గమనించండి, మన జీవితంలో మనకు కలిగి ఉన్నటువంటి ఆశలు మనతోనే చనిపోకూడదు, మనతోనే నిర్మూలమైపోకూడదు. అందుకే మొదటి మాటగా వాట్ యు డిజైర్ షుడెంట్ డై విత్ యూ. మీరు కలిగి ఉన్న ఆశలు మీతోనే చనిపోకూడదు, అంటే నెరవేర్చబడకుండా అవి నిష్ప్రయోజనముగా ఉండకూడదు. దేవునికి స్తోత్ర. ఒక విశ్వాసిగా నీ మరణము నీకు సంతృప్తిని కలిగించి నీకు అనుగ్రహించబడాలి. నీ ఆఖరి దినము నీ జీవితములో సమస్త విషయాలు నెరవేర్చబడడాన్ని నీవు చూడాలి. నీ చివరి దినము వరకు నీకున్న సాక్ష్యములో దేవుడు నీకు కలిగిన ఉద్దేశాలను సఫలపరచాడనే సంతృప్తి నీలో ఉండాలి. కానీ అసంతృప్తిగా నీ జీవితము ముగించబడకూడదు. ఎందుకు మన జీవితంలో అసంతృప్తి అంటే మన జీవితంలో కలిగి ఉన్న భక్తిహీనత మనల్ని ఏం చేస్తుందంటే మన ఆశలను నెరవేర్చకుండా చేస్తుంది. అందుకే చదివాము కదా, భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమవుతుంది. భక్తిహీనుని ఆశ ఎందుకు నిర్మూలమవుతుంది, ఎందుకు నెరవేర్చబడదు, ఎందుకు సాధ్యపరచబడదు, ఉనికిలోనికి రాదు అంటే మొదటిగా చెప్పినటువంటి మాటే
భక్తిహీనుడు వాడిలో ఉన్నటువంటి ఆ హీనత, దైవిక భయము లేని స్థితి, దేవుని చిత్తమును అడిగేటువంటి వాడిగా వాడు లేడు గనుక, దేవుని భయము లేని, దేవుని యొక్క విషయాల పట్ల శ్రద్ధ లేని, భక్తి లేని వాడి జీవితములో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ వాడు చనిపోతాడు, వాడి ఆశలు కూడా చనిపోతాయని. ఈ దినము వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే, నీవు కలిగి ఉండే ఆశలు మేలుకరమైనవి అయితే అవి నీ జీవితంలో నెరవేర్చబడాలి అన్నట్లయితే నీలో ఉన్న భక్తిహీనత చచ్చిపోవాలి, కుటుంబంలో ఉన్న భక్తిహీనత చచ్చిపోవాలి. భక్తిహీనత మరణిస్తే నీ ఆశ నెరవేరుతుంది. భక్తిహీనతను పెట్టి పోషిస్తే అది నీ మరణం వరకు నిన్ను ఏలుబడి చేసి నీతో పాటు నీ ఆశను కూడా సమాధి చేస్తుంది. ఈ దినము వాక్యం సెలవిస్తుంది, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోతుంది. అది ఎంత సామర్థ్యము కలిగిన వ్యక్తి అయినా, ఎంత అనుభవం కలిగి ఉన్న వ్యక్తి అయినా, ఆశ కలిగి ఉన్న దానిని సాధించగలిగినటువంటి అన్ని రకాల తెలివితేటలు, అవసరతలను తీర్చబడిన వ్యక్తి అయినా సరే, ఆ ఆశను నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి మార్గానికి కావలసిన అన్ని సదుపాయాలు వారికి ఉన్నప్పటికీ ఈ యొక్క భక్తిహీనత అలాంటి ఆశలన్నీ భంగమైపోయేటట్లు చేస్తుందంట. మన యొక్క ఆధ్యాత్మిక స్థితి మన ఆశలపైన చాలా ప్రభావాన్ని చూపించగలదు. ఆమేన్. నీవు దేవునికి నీకు మధ్యనున్నటువంటి ఆ బంధము, ఆ ఉన్నటువంటి ఆ సంబంధము నీ ఆశలపైన చాలా ప్రభావాన్ని చూపించగలదు. నీవు కలిగి ఉన్న ఆశలు నెరవేరాలి అంటే, నీవు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే దేవుని ఎదుటికి వాటిని తీసుకురమ్మనే దేవుని వాక్యం చెప్తుంది. మీ ఉద్దేశాలు నెరవేర్చువాడు ఆయనే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు ఆయనే. అయితే ఈ భక్తిహీనత ఏం చేస్తుందో తెలుసా? ఈ భక్తి లేని జీవితము వలన వారు కలిగి ఉన్న ఆశలన్నీ ఏమైపోతున్నాయి? తన మరణము వరకు తనతో వెంటాడుతూ వస్తున్నాయి, ఎప్పుడు నెరవేర్చబట్టలేదు. అంత మాత్రమే కాదు, అవి భంగమైపోతున్నాయి, అవి ఆటంకపరచబడుతున్నాయి, అవి నెరవేర్చబడట్లేదు. దేవునికి స్తోత్ర. దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి అవకాశము, సొంతగా ఆలోచించగలిగే అవకాశం, దేన్నైనా ఇష్టపడగలిగే అవకాశం, దేనినైనా ఆశించగలిగే అవకాశం కూడా దేవుడిచ్చాడు. ఆయన నిర్మించిన ఈ రీతిని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగే అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ దేవుని పట్ల భక్తి ఎవరైతే కోల్పోతారో వారు కోల్పోయే అధికారం ఏమిటి అంటే, ఆశించినది పొందుకునే అధికారం వారు కోల్పోతారు. ఆమేన్. భక్తిహీనత నీ ఆశలను చంపేస్తుంది. భక్తిహీనత నీ మరణము వరకు నిన్ను అసంతృప్తితో ఉంచుతుంది. భక్తిహీనత నీవు కలిగి ఉన్న ప్రతి ప్రణాళికలను, దేవుని ఉద్దేశమునకు నీవు అనుకూలంగా ఉండకపోవడం వలన నాశనమైపోయేటట్లు చేస్తుంది. చూడండి 11వ అధ్యాయంలోనే 23వ వచనం మనం చూస్తా. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. గమనించండి, నీతిమంతుల కోరికంట ఏమవుతుంది? ఉత్తమమైనది. దేవుని ఉద్దేశములో ఒక విశ్వాసి కోరిక తన జీవితంలో ఉత్తమమైనదిగా ఉండాలి, కానీ చిల్లరదిగా ఉండకూడదు, చీప్గా ఉండకూడదు, మోరల్ వాల్యూస్ లేనిదిగా, నైతికత లేనిదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్ర. క్రమమైనదిగాను, శ్రేష్టమైనదిగాను, ఉపయోగకరమైనదిగాను, కుటుంబానికి, వ్యక్తిగతంగా, భవిష్యత్తుకి ప్రయోజనకరమైనదిగా ఉండాలి నీ ఆశ. నీవు భక్తిహీనుడువా, నీతిమంతుడువా, విశ్వాసివైన నీవు నీ బిడ్డల పట్ల కలిగి ఉన్న ఆశ నెరవేరాలి అంటే, ఉత్తమమైన ఆశలను కలిగి ఉన్న నీవు ఉత్తమమైన ఆధ్యాత్మిక జీవితాన్ని నేను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. ఉత్తమమైన ఆశ మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఎప్పుడు అంటే, ఉత్తమమైన ఆశను కలిగి ఉన్న వ్యక్తి ఉత్తమమైన గుణ స్వభావములను కలిగి ఉన్నప్పుడు. నీతిమంతుడు లేక నీతిమత్వం అనేటువంటి గుణమును అక్కడ మనం చూస్తున్నా. భక్తిహీనుడి ఆశేమో ఎప్పటికీ నెరవేర్చబడక వాడితోనే అది కూడా సమాధి చేయబడుతుంది. వాడు ఎంత సామర్థ్యము కలిగిన బలాఢ్యుడైనప్పటికీ అది భంగమైపోతుంది. కానీ నీతిమంతుడిగా, నీతియుక్తముగా జీవించిన వాని యొక్క ఆశ వాడి వలె, వాడి గుణముల వలె ఉత్తమమైనవి గనుక అవి ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్ర. ఈ దినము నీ కుటుంబము పట్ల, నీ జీవితము పట్ల నీవు కలిగి ఉన్న ఆశలు ఏవై ఉండాలి అంటే, అన్యుల వలె క్రమము తప్పినవిగా కాకుండా నీ నీతిమత్వమునకు తగిన ఉన్నతమైనటువంటి ఆశను నీ కుటుంబం పట్ల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
ఈ లోకములో ఉన్న వారి కంటే, ఈ లోకమును మరి అనేక రకములుగా ప్రభావితం చేసేవాని కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ ఆశను అతి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా నెరవేర్చగలిగినటువంటి వాడు. తన చిత్తాన్ని నీ జీవితంలో ఎన్ని ప్రతికూలమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ నీ యొక్క జీవితంలో వాటిని నెరవేర్చే దేవుడు. అసాధ్యమైన దానిని సాధ్యపరచగలిగినటువంటి వాడు నీ దేవుడు. దేవునికి స్తోత్ర. అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా భక్తిహీనతను ఒకవేళ కొనసాగిస్తున్నట్లయితే ఆశలు ఉన్న నీ జీవితంలో నిరాశ మాత్రమే మిగులుతుంది. భక్తిహీనతను ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆశలు చివరికి నిరాశలుగా మిగిలిపోతాయి, అసంతృప్తికి కారణమవుతాయి. దేవుని సన్నిధికి వచ్చే నీవు ఉత్తమమైన జీవితాన్ని కలిగి ఉండు. ఆ జీవితం నుండి ఉత్తమమైన ఆశలను, కోరికను కలిగి ఉండు. దేవునికి స్తోత్ర. గమనించండి, ఆశ ఏదైనా అయి ఉండొచ్చు. దాని గురించి వివరణ ఇస్తే ధనము గుర్చై ఉండొచ్చు, వస్త్రం గుర్చై ఉండొచ్చు, మనుషుల గుర్చై ఉండొచ్చు, భార్య గురించి, భర్త గురించి, బిడ్డల గురించి, రేపటి గురించి ఎన్నో రకాల ఆలోచనలు ఉండొచ్చు. అవి దైవిక విధానములో లేకపోతే, నైతిక విలువలు లేకపోతే, క్రమమైనదిగా లేకపోతే అది ఖచ్చితంగా మనతో పాటు మన మరణం వరకు అసంతృప్తితోనే మనతో పాటు సమాధి చేయబడుతుంది. మొదటిగా మనం ధ్యానిస్తున్నటువంటి మాట, మన ఆశ మన జీవితంలో మనతో పాటు చనిపోకూడదు. అంటే అలాంటి ఉత్తమమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి, అలాంటి శ్రేష్టమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దేవుడు వాటిని గమనించి మనకు అనుగ్రహించేటువంటి ఉత్తమమైన ఆశలను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రేపటికి తాగడానికి నాకు డబ్బులు లేవు, రేపు సిగరెట్ కాల్చడానికి నాకు డబ్బులు లేవు, రేపు చెడు వ్యాపారం చేయడానికి నాకు రేపు డబ్బులు లేవు, నాకు రేపటికి కావలసిన డబ్బు దొరికితే బాగుండు అనేది చెడు ఉద్దేశం. రేపటి నా బిడ్డల పోషణకు కావలసిన ధనం లేదు అనడము, అనుకోవడము, దానికి కావలసిన ధనం కావాలనుకోవడం మంచి ఉద్దేశం. ఒక ఉదాహరణకి చెప్పాను. చెడు వాటికి నీవు ప్రేరేపితుడివై ఏవి ఆలోచించినా అవి దేవుని వాక్యానికి విరుద్ధము, దేవుని స్వభావానికి విరుద్ధం. మేలు చేయుటకు ఏ ఆశను కలిగి ఉన్నా ఆ క్రమమును బట్టి అది దేవుని ఉద్దేశములో అది మంచి ఆలోచన. అలాగైతే చదివిన మాటలో మనం చూస్తున్నాం, భక్తిహీనుల యొక్క ఆశ అహంకారయుక్తమైనది. ఏంటంట? అందరూ చెప్పండి. అహంకారయుక్తమైనది అంటే ఎవరి మీదో పగ తీర్చుకోవడానికో, ఎవరో ఏదో చేశారని వారికి కూడా మన సత్తా ఏంటో చూపించడానికో, మనము మన యొక్క ఉద్దేశాలను సఫలపరచుకోవడానికో, చెడు ఉద్దేశాలు. వాడు నన్ను అంత మాట అన్నాడు, నా దగ్గర ఇవి లేవన్నాడు, అవి లేదన్నది, దీనికి నా సత్తా ఏంటో చూపిస్తాను. అలాంటి అహంకారమైన ఆశలను కాదు. అలాంటి అహంకారయుక్తములైన వారి యొక్క ఆశ భంగమైపోతుంది. ఏదో నిరూపించుకోవాలనుకునే ఆశ కలిగి ఉంటావు, అది దేవుని ఉద్దేశము కాదు. నీ ఆశలు నీవు ఎవరో ఎదుట నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కాదు, నీ జీవితమును బాగుపరచుకోవడానికి. నీ ఆశ నీ కుటుంబమును గూర్చి కలిగి ఉన్న ఆశలు ఎవరో ఎదుట నీ కుటుంబము ఘనమైనదిగా ఉండాలని కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితి నుండి తర్వాత వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఉత్తమముగా నీ కుటుంబము ఉండాలన్న ఉద్దేశాలు నీలో ఉండాలి. కానీ నీవు ఏదో చెడు ఉద్దేశముతో నిరూపించుకోవడానికి అహంకారము కలిగినటువంటి ఆశగా ఉండకూడదు. దేవునికి స్తోత్ర. వాట్ డ్రైవ్స్ అవర్ డిజైర్? మన ఆశలను ఏది నడిపిస్తుందో ఆలోచన చేయాలి. కోపం నడిపిస్తుందా? ఖచ్చితంగా ఇది జరిగిపోవాలి, వీడు ఇలా అన్నాడు కదా, వీడికి ఏంటో నేను చూపిస్తానన్న ఆ ప్రభావం మన మీద ఉండకూడదు. ఆశలు కోపం ప్రభావం చూపించిందంటే ఆశలను నడిపిస్తుంది నీ కోపం అయితే, ఆశలను నడిపిస్తుంది, నిర్ణయిస్తుంది నీ యొక్క చెడు ఉద్దేశం అయితే, అది ఖచ్చితంగా నీ జీవితంలో చెడు ఫలితాలను ఇస్తుంది. చెడు ఉద్దేశాలు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వలేదు. చెడు ఆలోచనలు ఎప్పుడు ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగా మారవు. అహంకారముతో కలిగి ఉన్న ఆశలు, పగతో కలిగి ఉన్న ఆశలు, చెడు ఉద్దేశముతో నెరవేరాలనుకున్న ఆశలు మంచి ఫలితాలు ఏ కుటుంబానికి ఎప్పుడూ ఇవ్వవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి మంతుల యొక్క కోరిక ఏమై ఉంటుందంట? ఉత్తమమైనది. దేవుని విశ్వాసిగా, దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా నీలో ఉండే ఆశ ఉత్తమమైనదిగా, దేవుడు కాదనలేనిదిగా, దేవుడు నిరాకరించలేనిదిగా, దేవుడు అనుగ్రహించేటువంటిదిగా, ఆయన గుణలక్షణాలకు తగినటువంటిదిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఎదుట అడుగు ప్రతి వాటిని పరిశుద్ధమైన హృదయముతో అడగాలి. దేవునికి స్తోత్ర. నీ కుమార్తె గురించి ప్రార్థించినప్పుడు, నీ కుమారుని గురించి ప్రార్థించినప్పుడు, ప్రభువా దీనికి త్వరగా పెళ్లి చేసేయాలి, ఓ సంబంధం చూసి దీని త్వరగా పంపించేద్దాం అనుకుంటున్నాను, అది కాదు నీ ప్రార్థన. యువర్ ప్రేయర్ షుడ్ బి, ఈ బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించాలి,
త్వరగా పంపేద్దాం ఇవన్నీ సెట్ అవ్వ మన జీవితం. ఎందుకంటే అది నీ ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. నువ్వు తొందరపడటం కంటే, దేవా నా కుమార్తె విషయంలో నాకు తగిన జ్ఞానం దయచు, నా కుమారుడి విషయంలో తగిన జ్ఞానం నాకు దయచు, నేను వీరు చేస్తున్న పనులు బట్టి విసిగిపోతూ నేను అనుకోవడం కంటే నీ సన్నిధిలోనూ వారి కొరకు ప్రార్థించి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు జ్ఞానం దయచు. దేవునికి స్తోత్ర. మనం చేసే ప్రార్థనలో మన ఆశలను వ్యక్తపరచుకోగలిగే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అది దేని గురించైనా సరే, అది పరిశుద్ధమైనదైతేనే, అనగా క్రమమైనదైతేనే దేవుని ఎదుట దాన్ని బయలుపరచు, లేదా దానిని నీవు మార్చుకోవడానికి ఆలోచించు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. Our faithlessness would always affect the outcome of our desired thoughts. మనము కలిగి ఉన్న ఆశలు, తలాంపులను ఖచ్చితంగా మన భక్తిహీనత ప్రభావితము చూపించి చెడు ఫలితాలనే ఇస్తుంది. భక్తిహీనత నుండి ఘనమైన కార్యాలు ఎవరు ఆశించదు. ఏ కుటుంబంలో భక్తిహీనత ఏలుబడి చేస్తుందో ఆ కుటుంబంలో గొప్ప కార్యాలను వారు ఆశించవద్దు. నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనదైనప్పుడు కుటుంబానికి నీతిమంతులు లేవనెత్తబడాలి, కుటుంబములో పరిశుద్ధమైన వారు లేవనెత్తబడాలి. వారి యొక్క ఆశను దేవుని ఎదుట వారు బయలుపరచాలి. దాని నిమిత్తము వారు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. ఆర్ డిజైర్, మన కోరిక మన జీవితంలో ఏం కలుగు చేయాలి. మొదటిగా ఏం అవ్వకూడదో చెప్పాను. మనతో పాటు మన ఆశ మరణించకూడదు. మనకున్నటువంటి ఆ ఆశ మనం మరణించే లోపల పూర్తి చేయబడాలి, సంతృప్తిని అనుగ్రహించాలి. భక్తిహీనత వలన మనము ఆ కలిగి ఉన్న ఆశ నాశనమైపోకూడదని ధ్యానం చేసి. అయితే రెండవదిగా మన యొక్క ఆశ ఏం చేయాలి, ఎలాంటిదిగా ఉండాలి, ఏం తీసుకొచ్చేదిగా ఉండాలో చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదువుదాం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. ఆమేన్. చదివిన మాట మనలో భయాన్ని కలిగించాలి. మనలో భయాన్ని కలిగించాలి అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఆందోళన చెంది వెళ్ళిపోవాలని కాదు. ఈ భయము ఎలాంటిదంటే, క్రమము తప్పితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పితే, దేవుడు ఏర్పాటు చేసిన విధానము తప్పితే సంతోషాన్ని కోల్పోతాను, నా ఆశ అడియాసులుగా మారిపోతాయనే భయం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వి ఆల్ డిజైర్ వాట్ బ్రింగ్స్ అస్ హ్యాపీనెస్. మనకి సంతోషాన్ని కలిగించే వాటినే కోరుకుంటాం జరగాలని. ఏడుపు తీసుకొచ్చే వాటిని జరగాలని కోరుకుంటామా? చెడును కోరుకుంటారా? ఏదైనా కోల్పోవాలని కోరుకుంటారా? ఏదైనా పాడైపోవాలని కోరుకుంటారా? ఏదైనా నష్టమైపోవాలని కోరుకుంటారా? మన జీవితంలో సంతోషాన్ని కలిగించే దాని పట్లనే మనకి శ్రద్ధ. సంతోషాన్ని అనుగ్రహించేటువంటి వాటినే మనం అడుగుతా. సంతోషాన్ని అనుగ్రహించేటువంటి వాటినే మనం కోరుకుంటా. వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుందంటే వారి జీవితంలో సంతోషం. అందరూ చెప్పండి, ఏం పుట్టిస్తుంది? సంతోషం. విశ్వాసిగా నీవు సాగుతున్న ఈ జీవిత ప్రయాణము ఒక నీతిమంతున ప్రయాణము. నీవు నీతిమంతునిగా కలిగి ఉన్న ఆశ నీ జీవితంలో సంతోషమును పుట్టించాలి. సంతోషము అనగా అప్పటి వరకు ఉన్న దుఃఖము ముగించబడాలి, అప్పటి వరకు ఉన్న శోధనలు అంతమైపోవాలి, అప్పటి వరకు బాధించిన సంగతులు ఇంకా లయమైపోవాలి, అప్పటి వరకు నిన్ను వేధించినటువంటి వాటి నుండి సంపూర్ణ విడుదల పొంది నీవు సంతోషమును అనుగ్రహించబడిన వ్యక్తిగా, స్వతంత్రుడుగా బ్రతకాలి. దేవునికి స్తోత్ర. అప్పటి వరకు నిన్ను బాధించిన అనారోగ్యము నుండి నీవు విడుదల పొందినప్పుడు కలిగే సంతోషము జ్ఞాపకం చేసుకో. అప్పటి వరకు నిన్ను బాధించిన ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందినప్పుడు నువ్వు పొందే సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పటి వరకు బాధించిన ఆ యొక్క సాతాను శోధల నుండి తప్పించబడిన తర్వాత వచ్చే సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడితే కలిగే సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో. నీతి మంతుని యొక్క ఆశ సంతోషాన్ని పుట్టించునుగాక. దేవునికి స్తోత్ర. చెడును ఉద్దేశించేటువంటి వారిగా కాక, చెడును ఎప్పటికీ మనం కోరుకోం గనుక, మన అందరి బ్రెయిన్స్ బాగానే ఫంక్షన్ చేస్తాయి గనుక, నీవు అనుసరించే ఈ నీతి మార్గములో నీవు కలిగి ఉన్న ఆశ సంతోషాన్ని పుట్టించేదిగా ఉండాలి. అంటే ప్రయోజనకరమైనదిగా. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించిందంట, భక్తిహీనుల ఆశ భంగమైపోవును, అది నాశనమైపోతుంది, అది ఆటంకపరచబడుతుంది. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, కానీ వారిలో ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి తక్కువ అవడం వలన, వారి భక్తి హీనత చెందడం వలన
తక్కువ అవడం వలన లేకపోవడం వలన వారి భక్తి జీవితము వారి యొక్క ఆశలపైన ప్రభావాన్ని చూపింది, వారి ఉద్దేశాలపైన ప్రభావాన్ని చూపింది, వారి ప్రతిఫలము పైన ప్రభావాన్ని చూపింది. వారి జీవితములో, వారి ఆధ్యాత్మిక జీవితములో వారి కలిగి ఉన్నటువంటి కొరత వారి ఆశలపైన ప్రభావం చూపించి. దేవునికి స్తోత్ర. ఆహారం తీసుకోకపోవడం వలన శరీరం పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుందా లేదా? నీరసం అనే ప్రభావం, అనారోగ్యం అనే ప్రభావం ఖచ్చితంగా దేహాన్ని తాకుతుంది. అలాగే దేవుడి ప్రజలలో ఎప్పుడైతే భక్తిహీనత సమీపించిందో, వారి జీవితంలో చేరిందో, వారికి కూడా కలిగేటువంటి స్థితి ఏమిటి అంటే వారి యొక్క ప్రతిఫలం, రిజల్ట్ చెడుగా ఉండబోతుంది, లేక అసలు రానే రాదు. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. యెహోవా ఏర్పాటు అంటే దేవుడు నిర్ణయించినది అని అర్థం. యెహోవా ఏర్పాటు అంటే దేవుడు ఉద్దేశించినది అని అర్థం. భక్తి కలిగిన ప్రతి వారు చేసే పని ఏమిటి అంటే, ప్రభువా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చు. దేవుని ఏర్పాటు యథార్థవంతునికి. దేవుని వాక్యములో గడిచిన దినాల్లో మనం ధ్యానించిన విషయాలన్నీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, శనివారం జరిగే బైబిల్ స్టడీలో, ఫ్రైడే జరిగే బైబిల్ స్టడీలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు, యథార్థవంతుడు ఈ రెండు పదాలను తరచూ బహు సమీపముగా మనం చూస్తాం. ఈ రెండు బహు సమీపముగా ఉండడం మనం చూస్తాం. వీటి వివరణ, దేవుడు ఇలా నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా బ్రతుకుతున్న వారికి ఒక గొప్ప ఆశ్రయదుర్గాన్ని ఏర్పాటు చేస్తాడంట. అది మనుషుల ద్వారా కాక సాక్షాత్తు దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడుతున్నటువంటి సహాయము పొందే స్థలము. దేవునికి స్తోత్ర. నీ ఆశకు తోడ్పడేటువంటిది దేవుని ఆశ్రయ దుర్గమైతే అవి ఖచ్చితంగా ఫలించడము, అవి ఖచ్చితంగా నెరవేర్చబడడం మనం చూస్తాం. దేవునికి స్తోత్ర. యథార్థవంతునిగా, నీతిమంతునిగా బ్రతుకుచున్న వారి ఆశలు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసే విధానము గొప్పదిగానే ఉంటుంది. దేవుడు నిర్ణయించిన సంగతులను గురించి చెప్తూ, పాపము చేయు వారికి అది నాశనకరము. ఏది? వారి ఆశను బట్టి దేవుడు వారికి ఏర్పాటు చేసేది ఖచ్చితంగా నాశనమే. ఎవరంటే వీరు? పాపము చేయవారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. భక్తిహీనులు పాపము చేసిన వారితో పరిగణింపబడ్డారు. భక్తిహీనుని ఆశ భంగమైపోవును, అలా పాపము చేయు వారికి అది నాశనకరముగా. ఏది? దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయదుర్గము నీతిమంతులకు మంచిదైతే, భక్తిహీనునికి, పాపం చేసేవాడికి మాత్రం అది ప్రమాదకరంగా మారుతుందని. దేవునికి స్తోత్ర. అందుకే ముందుగానే చెప్పాను, దేవుని వాక్యమును మనం చదివినప్పుడు ధైర్యంగా మనం ఉండాలి. ఎందుకు అంటే, దేవుని ఎదుట యథార్థవంతుడిగా బ్రతికితే ఆశ్రయదుర్గాన్ని దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు, ఏర్పాటు చేస్తా అన్నాడు. వారి కోరికను, వారి ఆశను ఆయన ఖచ్చితంగా అనుగ్రహించి సంతోషపరుస్తానన్నాడు. అది మనకు ధైర్యాన్ని కలిగించాలి. భయాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆ క్రమాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆ క్రమాన్ని విడిచిపెట్టి భక్తిహీనుడిగా, పాపము చేయువారిగా మనము ఆ క్రమాన్ని తప్పుతామో, అది మనకు నాశనకరం అవుతుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ఏర్పాటు పరిశుద్ధులకు శ్రేష్టమైనది, పాపము చేయవారికి ప్రమాదకరమైనది. దేవుని ఏర్పాటు అయిన ఆశ్రయదుర్గము కీడు నుండి తప్పించుటకు పరిశుద్ధులకు ఉపయోగపడుతుంది. కీడు కలుగుతున్న, కీడులో మరి కొనసాగుతున్నటువంటి పాపము చేసేవారికి మాత్రము నాశనాన్ని తీసుకొచ్చేటువంటి. ఈ దినము దేవుని వాక్యము ద్వారా రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాట్ యు డిజైర్ షుడ్ బ్రింగ్ యూ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఇన్ అనదర్ వర్డ్స్, వాట్ యు డిజైర్ షుడ్ బ్రింగ్ యూ ఎటర్నల్ జాయ్. నీ జీవితంలో నిత్యత్వమునకు సంబంధించిన సంతోషాన్ని నీ ఆశలు కలిగించాలి. నిత్యత్వమునకు సంబంధించిన సంతోషాన్ని నీ యొక్క ఆశలు నీకు కలిగించాలి. దేవునికి స్తోత్ర. మొదటిగా ధ్యానం చేశాం, దేవుని దృష్టిలో మరి భక్తిహీనుడిగా బ్రతికి మనము చనిపోయేటప్పుడు మనతో పాటు మన ఆశలను కూడా సమాధి చేసుకోవడం కంటే, నీతి మంతుని ఆశ నెరవేర్చబడుతుంది గనుక, నీతి మంతుని కోరిక ఉత్తమమైనది గనుక ఆ రీతిలో బ్రతకడానికి ప్రయత్నం చేయాలని. అంత మాత్రమే కాక రెండో విషయము, నీతిమంతుడు ఏది ఆశించినా అది సంతోషకరమైనదే కానీ దుఃఖకరమైనది కాదు, ఇతరులను బాధించేది కాదు, నిష్ప్రయోజనమైనది కాదు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబానికి సంతోషం కలిగించేవే ఉన్నాయి, నిన్ను బాధిస్తున్న విషయాలే ఉన్నాయి.
ఆ బాధింపబడుతున్న విషయాల నుండి ఏ విధముగా విడుదల పొందాలో దేవుని వాక్యము 2-3 విషయాల్లోనే వివరించేశాను. భక్తిహీనతను వేడాలి, పాపమును విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేని అసహ్యమైన వాటిని విడిచిపెట్టాలి, యథార్థవంతుడిగా నీతిమంతుడిగా బ్రతకడానికి ఆసక్తి మనలో పుట్టాలి. ఆశలు ప్రతి హృదయంలో ఉన్నాయి, కానీ ప్రతిఫలం రావాలంటే దేవునికి అనుకూలమైన వానిగా బ్రతికితేనే సాధ్యము. ఆమేన్. ఉన్న ప్రతి ఆశలన్నీ దేవునికి విరుద్ధమైనవి అయితే, ప్రభువా నా ఆశలన్నిటిని విడిచిపెడుతున్నాను, నా ఉద్దేశాలన్నీ చెడువైనవి కనుక వాటిని విడిచిపెడుతున్నాను, నా యొక్క ఉద్దేశాలు నా ఆశలు నా కుటుంబానికి నాకు ఉపయోగకరమైనవి కాదు, ఆధ్యాత్మిక విషయాలలో దైవిక విషయాలలో ఎటువంటి క్రమాన్ని లేని నా ఆశలను విడిచిపెట్టి సంతోషమును కలిగించే, మా దుఃఖాన్ని తొలగించే, మా భవిష్యత్తును ప్రయోజనకరమైన రీతిలో మలచే మంచి ఉద్దేశాలను మేము కలిగి ఉంటామనే ప్రార్థన మనము ఖచ్చితంగా చేయాలి. చివరికి నీకు దేవుని ఏర్పాటు అనుగ్రహింపబడాలి. దేవునికి స్తోత్ర. యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయదుర్గము నీతిమంతులకి యథార్థవంతులకు ధైర్యాన్ని కలిగించేది, భక్తిహీనులకు పాపం చేసేవారికి నాశనం కలిగించేది గనుక ఈ దినము నీ కుటుంబము విషయంలో నీవు కలిగి ఉన్న ఆశలను క్రమపరచుకో. దేవునికి స్తోత్ర. అయితే చాలామంది అడుగుచూ ఉండొచ్చు, అసలు ఆశించాల్సినది దేన్ని? దేవుని వాక్యములోనైనాను సహజంగా అయినను ఒక విషయాన్ని చెప్తాను, ముందు కొనసాగిస్తాను. నా వైపు చూడండి. ఆశ అంట మన జీవితంలో 2 విషయాలను మన ముందు పెడుతుంది. నీడ్ అండ్ వాంట్. అవసరత లేక కోరిక. అవసరత అంటే లేని దాన్ని అడగడం, కోరిక అంటే దేది పడుతుంది అడగడం. తెలుగులో దాన్ని అనువదించడం కనుక ఇంక వేరే పదాలు లేవు కనుక కోరిక అని చెప్పాను. వాంట్ అంటే దానికి అసలు హద్దు ఉండదు, అదుపు ఉండదు, దేన్నైనా అడిగేయచ్చు. నీడ్ అవసరత అంటే అప్పుడు నా రోజు భోజనం చేయడానికి లేదనుకోండి, మధ్యాహ్నం నాకు అదేమైంది? అవసరత అయింది. రేపు ప్రయాణం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, అది నాకేమైంది? అవసరత అయింది. చదువుకోవడానికో ఫీజు కట్టడానికో మీ పిల్లలకి కట్టడానికి మీ దగ్గర ధనం లేదు, అది అవసరత అయింది. రేపటి మీ యొక్క కుటుంబానికి కావలసిన పోషణకు కావలసినవి మీ దగ్గర లేవు, అది మీకేమైంది? అవసరత అయింది. వాహనం ఉంది నీ దగ్గర, నువ్వు ఏరోప్లేన్ అడిగావు, అది వాంట్. అంటే హ్యూమన్ వాంట్స్ డజంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. మనుషుల యొక్క వాంట్స్కి హద్దులనే ఉండవంట. నీ దగ్గర చెవులీలు ఉన్నాయి, నీ దగ్గర చైన్ ఉంది, పెద్ద హారం మీ హస్బెండ్ అడిగావంటే అది ఏమైంది? హద్దు అదుపు లేనటువంటి కోరిక అయింది, అది అవసరత కాదు. ఆ హారం లేకుండా నువ్వు రోజు బతకొచ్చా? బతకలేవా? బతకొచ్చు. ఆ ఏరోప్లేన్ లేకుండా, ఆ కారు లేకుండా, ఆ కంపెనీ బండే లేకుండా నువ్వు రోజు బ్రతకొచ్చా? బ్రతకొచ్చు. కానీ రేపటి దినమునకు కుటుంబానికి కావలసిన అవసరతలు లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందా? ఉండదా? దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ కోణంలో మనకు అర్థమైంది కదా, దేవుని ఎదుట కలిగి ఉండే ఆశలు ఏమై ఉండాలి? అవసరతల నిమిత్తమై ఉండాలి. దేవునికి స్తోత్ర. అందుకే మనం చదివాం, యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల్లోనే చదివాము కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదమా అనే భయం కలిగి మీరున్నారు కదా, అవన్నీ మీకు ఇవ్వాలన్న విషయం ఎవరికి తెలుసు? పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్ర. అది మీ అవసరతని దేవునికి తెలుసు. అందుకే మీరు కలిగి ఉండే ఆశలో మొదటి ఆశ ఏది ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, చెప్పండి, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. అంటే నా క్రమాన్ని అనుసరించు, నా వాక్యాన్ని అనుసరించు, నన్ను నీ జీవితంలో ముందు పెట్టుకో, నన్ను నీ జీవితంలో ప్రథమముగా పెట్టుకో. నీకున్న ప్రతి అవసరతను పరమనున్న తండ్రి నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే విశ్వాసముతో ఉండు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆశలను కలిగి ఉన్న నీ ప్రాణము తృప్తిపరచబడాలి అంటే ఆ ఆశలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవిగా ఉండాలి. కుటుంబంలో కలిగి ఉన్న ఆశలు, కుటుంబానికి మంచి చేసే ఆశలు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తీర్మానాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మరి నెరవేర్చేవే. కుటుంబ వ్యవస్థను దేవుడు నీకు ఇచ్చాడు, కుటుంబాన్ని, భార్యను, బిడ్డలు నీకు ఇచ్చాడు కనుక వారి విషయమై నీవు కలిగి ఉన్న ఏ ఆశ అయినా అది మేలు కలిగించేదైతే అది దేవుని చిత్తమే. దేవునికి స్తోత్ర. వారి కొరకు ఎంత తీవ్రమునకైనా వెళ్ళే నీవు వారి పట్ల కలిగి ఉన్న ఆశను దేవుడు మాత్రమే నీ జీవితంలో నెరవేర్చగలడని విశ్వాసములో దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఎంత ఇష్టం నీకు నీ కుటుంబం అంటే? అలాంటి ఇష్టమైన నీ కుటుంబానికి ఏదో ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నావు కదా, దాన్ని సాధ్యపరిచేది దేవుడే, దాన్ని అంగీకరించేది దేవుడే.
దాన్ని అనుమతించేది దేవుడే. అలాంటి దేవునిని విడిచిపెట్టి ఏ ఆశ కలిగి ఉన్నా, వాక్యం ఇప్పుడు చదివిన 2 మాటల్లో చూసాం, ఏమైపోతాయి? ఆ దేవుణ్ణి విడిచిపెట్టి కలిగి ఉన్న ఏ ఆశలైనా భంగమైపోతాయి, ఏ ఆశలైనా నిష్ప్రయోజనమైపోతాయి. దేవుణ్ణి విడిచి దేవునికి దూరముగా బ్రతుకుచు కలిగి ఉన్న ఏ ఆశలైనా చివరికి మనతో పాటు అసంతృప్తి చెంది సమాధి చేయబడతాయి, ఎప్పటికీ నెరవేరు. దేవునికి స్తోత్ర. 3వ విషయాన్ని మనం చూద్దాం. 3వ విషయం, ఈ 2 విషయాలు అయిన తర్వాత 3వ విషయం దేవుని వాక్యము నుండి మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణమా దేవునిని నీవు నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. When you desire something, the primary thing as a believer that we should ask from God is to give us the patience to wait. ఒక విశ్వాసిగా నీవు నేను ప్రాథమికంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ప్రభువా ఎదురు చూడడానికి మాకు సహనాన్ని దయచేయి. ఆశ కలిగి ఉన్నావు, దాని నిమిత్తం ఏం చేసావు? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసావు. అయితే అది అనుగ్రహింపబడే వరకు మనకి సహనం ఉండదు. మనకి అంటే అందరికీ, భూమి మీద అందరికీ. మనం కలగాలనుకున్నవి, జరగాలనుకున్నవి, అనుగ్రహింపబడాలనుకున్నవన్నీ ప్రార్థించగా మనకు ఇవ్వబడాలి, తక్షణమే చూడాలనే తపన, ఆశ మనలో ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను. ఇమాజిన్, ఊహించుకో, మీరు ఒక మొక్క విత్తనాన్ని నాటారు. ఆ విత్తనాన్ని నాటి చిన్నగా గొయ్యి తీసి దాంట్లో పెట్టి నీరేసి వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి మొహం ఆ నేల కంటే దగ్గరగా పెట్టి, ఈ విత్తనం వేసి 5 నిమిషాలు అయింది, ఇంకా బయటికి రాలేదేంటి అని అనుకోవడం కరెక్టేనా? ఇంకో 5 నిమిషాల తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తే త్వరగా విత్తనం మరి మొలకెత్తుతుందని చెప్పి ఇంకా నీళ్ళు వేసేసి మళ్ళీ ఆ నేల కంటే దగ్గరికి వెళ్ళిపోయి అలా భూతద్దం పెట్టి చూసి ఇంకా బయటికి రావట్లేదేంటి అని అంటే ఉపయోగం ఉందా? కొంతమందికి ఇంకొక ఆడికంట, వాడికి సహనం లేక, ఏంటిది అరగంట అయిపోయింది విత్తనం వేసి ఇంకా బయటికి రావట్లేదు ఏంటిదని చెప్పి మళ్ళీ గొయ్యి తీసి ఆ విత్తనం వంగ చూశాడు. గట్టిగా చెప్పాడు, నువ్వు బయటకు వచ్చేయాలి ఇంకో అరగంటలో అన్నాడు. అలా అరగంటకోసారి పడుకునేదాకా గొయ్యి తీసి మూసి తెరిచి అలా రోజు 10 రోజులు చేశాడు. వాడు చేసిన దానివల్ల ఉపయోగం ఉంటుందా? వాడు వేసిన విత్తనాన్ని దానికి రెస్ట్ టైం ఇవ్వకూడదా? దాన్ని అస్తమాటలు డిస్టర్బ్ చేశాడు. అడిగి ఇప్పటికైనా పైకి వస్తుంది. అది ప్రార్థన చేసిన మనము అది ఎవరి చేతికి అప్పగించామో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రార్థించిన మనం అది ఎవరి చిత్తానికి అప్పగించామో అని గుర్తుపెట్టుకుంటే, ప్రార్థించిన మనము అది ఎవరి పాదాల చెంతకు చేరిందో గుర్తుపెట్టుకుంటే, ప్రతిసారి దాని గురించి భయము, ప్రతిసారి దాని గురించి సందేహపడం. దేవునికి స్తోత్ర. నీవు దేవునికి అప్పగించినప్పుడు మాటికి భయపడదు. నీవు దేవుని సన్నిధానంలో దాని గురించి విశ్వాసముతో, అనుమానము లేక, సందేహము లేక నీవు నిజాయితీగా దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దాని గురించినటువంటి భయము, దాని గురించినటువంటి ఆందోళన, దాని గురించినటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు నీలో కలుగనివ్వకుండా ధైర్యముగా మనందరం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ ప్రాణము నెమ్మదిగా ఉండాలి. దేవునికి అప్పగించినటువంటి నీ విన్నపము ఆయన నెరవేర్చే వరకు మౌనంగా ఉండు. నేను ప్రార్థన చేస్తాను, ఏం జరగట్లేదు. ఆ స్లాంగ్, ఆ మాటకి అసలు విశ్వాసానికి ఎటువంటి పొంతం లేదు. ఏమంది ప్రార్థన చేస్తాను, ఏం జరగట్లేదు. డోంట్ బి దట్ పర్సన్ హూ ఆల్వేస్ హ్యావ్ సర్టన్ డౌట్స్ దట్ కుడ్ యాక్చువల్లీ డీవియేట్ యూ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి తొలగించేటువంటి మాటలు విశ్వాసిగా నీ నోట్లోంచి రాకూడదు. నీవు విన్నపించుకుంది సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుని ఎదుట గనుక, ప్రార్థించినప్పుడే ప్రభువా నీ చిత్తం ఉంటే ఇది జరిగించని చెప్పావు గనుక మౌనంగా దేవుని ఎదుట దాని కొరకు ఎదురుచూడు. ఆయన చిత్తమైతే నీ జీవితం అనుగ్రహిస్తాడు. లేని ఎడల ఆయనే వేరొక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్ర. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం, ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రార్థించగలిగే అవకాశం. ప్రభువా నా యొక్క ఆలోచన ఇది అయి ఉన్నది, ఇది పరిశుద్ధమైనదా కాదా అని ఆలోచించుకునే మీ వద్దకు తీసుకొచ్చాను.
దీనిని మీ చిత్తం ఉన్నట్లయితే నెరవేర్చండి. ఎప్పటి నుండి నా నోరును వ్యర్థమైన పదాలను, వ్యర్థమైన అనుమానాలను, సందేహాలను కలిగించే పదాలను పలకకుండా మౌనముగా ఉండే భాగ్యాన్ని నాకు దయచేయండి అని మనం అడగాలి. కీర్తనకాడు అంటున్నాడు, నేను మౌనముగా ఉంటాను. దేవుని నమ్ముకుని మౌనంగా ఉండమని మనకి తెలియజేస్తున్న విషయం ఎందుకంటే తను పాటించిన విధానాన్ని చెప్తున్నాడు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్ర. తనలో తాను చెప్పుకుంటున్న మాట, నా ప్రాణమా నీవు దేవుని ఎదుట కలిగి ఉన్న దానిని బయలుపరిచిన తర్వాత నీవు దేవుణ్ణే నమ్ముకున్నావు గనుక కొంచెం మౌనంగా ఉండు. కంగారు పడద్దు, సందేహించొద్దు. నీవు అడిగిన దానిని బట్టి ఆందోళన చెందొద్దు. నీవు దేవుని ఎదుట విన్నపించుకున్న దాన్ని బట్టి భయము చెందొద్దు. ప్రపంచములోని, నీ ప్రజలలోని, ఈ సమాజంలోని ఎందరి జీవితంలో అది పొందించబడుతున్న తర్వాత కూడా, పొందుకుంటున్న తర్వాత కూడా నీకు అనుగ్రహించబడకపోయినా నీవు మాత్రము నెమ్మదిగా ఉండు, మౌనముగా ఉండు. నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు రక్షణ కలిగిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మూడవది, వాట్ యు డిజైర్ షుడ్ మేక్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్. నీవు కలిగి ఉన్న ఆశ నిన్ను దేవుని కొరకు ఎదురు చూచేటట్లు చేయాలి. నీవు కలిగి ఉన్న ఆశలను నెరవేర్చేది దేవుడే కనుక దేవుని కొరకు ఎదురు చూడు. గంటల కొలది బస్ కోసం ఎదురు చూడగలను, ఒక ట్రైన్ కొరకు ఎదురు చూడగలను, ఒక ఫ్లైట్ కొరకు ఎదురు చూడగలను. మన జీవితంలో అతి కీలకమైన విషయాల కొరకు మాత్రం ఎదురు చూడలేను అన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో లోపం ఉంది. ఒక చోటుకు ప్రయాణం చేయాలి అంటే ఆ ట్రైన్ గంట లేట్ అయినా సరే అక్కడే వెయిట్ చేస్తాం, అవునా? 2 గంటలైనా అక్కడే ఉంటాం, చిరాకు పడతాము, విసుక్కుంటాము, ఏదైనా అని. మరి జీవితంలో అతి కీలక విషయాల గురించి దేవుని ఎదుట ప్రార్థించిన నీవు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ యొక్క బిడ్డల కొరకు దేవుని సన్నిధానంలో అడిగిన నీవు, నేను ఎందుకని ఆ యొక్క మరి సహనాన్ని కలిగి ఉండం, ఎదురు చూపును కలిగి ఉండం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనము సహనము కలిగి ఉండడము దేవుని చిత్తం. మనం మౌనంగా ఎదురు చూడడము దేవుని చిత్తం. ఆయన మీద ఆధారపడ్డామని రుజువది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో అని ధైర్యంగా ఎదురు చూస్తామో దాని అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతున్నాను, నేను దేవుని ఈ విషయంలో ఏదో ఒక కార్యము చేస్తాడని నమ్ముతున్నాను, దేవుడు ఖచ్చితంగా నా ఆర్తధ్వనిని ఆలకించి ఏదో రూపాన నాకు పరిష్కారం అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నానని దాని అర్థము. దేవునికి స్తోత్ర. నీవు కలిగి ఉన్నటువంటి ఆశను దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించే వరకు ఎదురుచు. అబ్రహాము ఎంత ఘనమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు అనుగ్రహించే వరకు ఎదురు చూడాల్సినటువంటి స్థితిలోకి వచ్చాడు. నో మ్యాటర్ హౌ రిచ్ యు ఆర్, హౌ వెల్దీ యు ఆర్, యూ స్టిల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీవెంత ధనవంతుడివైనా, బలాఢ్యుడివైనా, అనుభవం కలిగిన వ్యక్తివైనా నీవు ఎదురు చూడాల్సిందే. దేవునికి స్తోత్ర. నువ్వు 30 సంవత్సరాల కిందట బాప్తిసం పొందావని, 40 సంవత్సరాల కిందట విశ్వాసంలోకి వచ్చావని దేవుడు నీకు తొందరగా, వేరే వారికి లేటుగా అనేది ఉండదు. దేవుడు ఎవరి జీవితంలో నిర్ణయించిన సమయంలో దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆమేన్. ప్రతిదానికి సమయము కలదు. దేవుడు ప్రతిదానికి నిర్ణయించిన సమయాన్ని ఈ భూమి మీద ఎవరు తొందర పెట్టడానికి వీలు లేదు. ఆమేన్. నీ ఆశ నెరవేర్చబడు వరకు మౌనముగా, ధైర్యముగా నీ ఉందువుగాక. నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనది. నీతిమంతుని యొక్క కోరిక, ఆశ సంతోషాన్ని పుట్టించేది. నీతిమంతుని యొక్క ఆశ ప్రార్థనలో బయలుపరచబడినప్పుడు ఆ నీతిమంతుడు కంగారు పడక, భయపడక, జడియక, ఆందోళన చెందక, ఒత్తిడి తెచ్చుకోకుండా దేవుని యొక్క సమయము కొరకు మౌనముగా ఎదురు చూస్తాడు. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. కీర్తనకాడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, దేని కొరకు ఎదురు చూస్తాను? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఆమేన్. అందును చెప్దాం, ప్రభువా నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, వేరే ఆధారము నాకు లేదు. మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి ఆశలను నెరవేర్చగలిగిన దేవుని నమ్ముకున్నావు. నీ ఒంటరి పోరాటములలో, నీ ఒంటరితనములో, నీ వ్యక్తిగతంగా నీకు కలిగే భయం వచ్చే సందర్భాలలో దేవుడే నీ ఆధారమని, దేవుని మాత్రమే నీవు నమ్ముకున్నావని, నీ జోబులో ఉన్న ధనాన్ని కాదు, నీ బీరువాలో ఉన్న కాగితాలను కాదు, కానీ నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తూ ప్రతిదినము నీవు మేలుకునే అవకాశము, ప్రతిరోజు నీవు నీ కుటుంబాన్ని చూసే అవకాశం ఇస్తున్నా అదే దేవుణ్ణి నీవు నమ్ముకొని ఆయనే నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడని నమ్ముతున్నావు గనుక నీవు దేని కొరకు భయపడతా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ సామర్థ్యం మీద నమ్ముకుంటే నీ మీద నీవే మరి నమ్మకాన్ని కోల్పోయే సందర్భాలు వస్తాయి. నీ ధనాన్ని నమ్ముకుంటే ఏదో ఒక ఖర్చులు వచ్చి నీవు దేన్నైతే ఆధారితం చేసుకున్నావో అదే కనుమరుగైపోతుంది.
ఆ సిరి సంపదలను మనం కోల్పోయే సందర్భాలు కూడా రావచ్చు. కానీ దేవుని శక్తిలో ఎటువంటి మార్పు ఎప్పటికీ ఉండదు. దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలలో ఎటువంటి మార్పు ఎప్పటికీ ఉండదు. దేవుడు చేయగలిగిన పనులలో ఎటువంటి మార్పు ఎప్పటికీ ఉండదు. ఆయన శక్తి సామర్థ్యము ఎవరి ద్వారా ప్రభావితం చెందవు, ఎవరి ద్వారా తగ్గించబడవు. దేవుడు నిత్యము చేయగలిగిన ఆయన కార్యాలను మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. నీవు ఏ ఆశ కలిగి ఉన్నా పదే పదే దాన్ని తవ్వి తీసుకోవద్దు. ప్రార్థన చేయి, దేవునికి విడిచిపెట్టు. పదే దాని మీద ఆందోళన చెందేటువంటి మన జీవితాలకు దేవుని వాక్యం ఒక వేరే క్రమాన్ని నేర్పిస్తుంది. ప్రతి వారికి టెన్షన్ పడేటువంటి విధానం ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, నెమ్మదిగా ఉండు, మౌనముగా ఉండు. నీ జీవితంలో నీవు నమ్ముకుంది నిన్ను నీవు కాదు, నీవు నమ్ముకుంది దేవుణ్ణి అని వాక్యం సెలవిస్తుంది. నీవు మౌనముగా ఉండి నీ రక్షణ అనుగ్రహించే దేవుని పైన విశ్వాసమును చూపించు. దేవునికి స్తోత్ర. నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నేను నిన్నే నమ్ముకుని ఉన్నా. దేవునికి స్తోత్ర. నీవు నమ్ముకున్నది దేవుణ్ణి, నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ ఆశను తృప్తిపరచగలిగిన వాడు, నిన్ను సంతృప్తిపరచగలిగినటువంటి వాడు, నీకు అనుగ్రహించగలిగినటువంటి వాడు, నీ జీవితమును గూర్చి నీకంటే ఎక్కువగా అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు. నీ జీవితము పట్ల స్పష్టత నీకే లేదేమో, నాకే లేదేమో, కానీ దేవునికి పరిపూర్ణమైన స్పష్టత కలిగి ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్ర. ఈ దినము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో అనేక మందికి ఆశలు ఉంటున్నాయి, కానీ వారిలో భక్తిహీనత ఉంటుంది. ఈ లోకంలో అనేక మందికి వారి ఆలోచనలు, వారి ఆశలు నెరవేర్చబడాలని ఉంటుంది, కానీ వారు పాపం చేసేవారుగా ఉంటున్నారు. ఈరోజు అనేక మందికి వారికి అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు, ఇది అనుగ్రహించబడితే బాగుండు అనేటువంటి తలాంపులు, ఆలోచనలు, థాట్స్ వస్తున్నాయి, కానీ వారిలో మాత్రము భక్తి శ్రద్ధలు లేవనే విషయం మనకి ఇప్పటికే తెలిసింది. గనుక ఈ దినము దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడిన మనం భక్తి కలిగిన వారమైతే, పాపాన్ని విడిచిపెట్టిన వారమైతే, నీతిమంతులుగా యథార్థవంతులుగా నడవడానికి సిద్ధపడిన వారమైతే, దేవుడు మన ఆశలను తృప్తిపరచగలిగినటువంటి వాడు, మన కోరికను నెరవేర్చగలిగిన వాడు, మన ఉద్దేశాలను ఆయన చిత్తానుసారంగా సఫలపరుస్తాడు. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలిగిన దేవుడు నీ ఆశను తృప్తిపరచడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు, ఆయనకి పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలిగిన దేవునికి నీ అల్పమైన జీవితంలోని అతి చిన్న కోరికను నెరవేర్చడానికి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. నీలో లేని నీతిమత్వము, నీలో లేని భక్తి నీ జీవితంలో ఆశలను అడియాసలుగా చేస్తున్నాయని దేవుని వాక్యము నిన్ను ఈ దినము హెచ్చరించింది. కనుక ప్రభువా, నాలో ఒకవేళ భక్తిహీనత ఉంటే, భక్తి అనేది లేకపోతే, నాలో ఒకవేళ ఏదైనా పాపము చొరబడి నన్ను రహస్యముగా పాపాన్ని కొనసాగించేటట్లు చేస్తుంటే, నా ఆశలు ఎందుకు నెరవేరట్లేదు అనుకున్నాను, ఇందుకా అనే గ్రహింపును దేవుడు ప్రజలకు దయచేయునుగాక. నీ కుటుంబంలో ఎంతకాలమైతే పాపం ఉంటుందో, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతకాలమైతే భక్తిహీనత, పాపము చొరబడి ఉంటుందో, అంతవరకు నీ ఆశలు ఎప్పటికూ నెరవేరవు అని నేను కాదు చెప్పేది, దేవుని వాక్యం. నేను చెప్తే ఎవడు నమ్మపోయినా పర్వాలేదు. దేవుని వాక్యం చెప్పిందంటే ఎవడు నమ్మడో వాడికే నష్టం. దేవునికి స్తోత్ర. నీతిమంతుని యొక్క ఆశను నెరవేరుస్తానన్నప్పుడు నీతిమంతుడిగా మారకుండా ఏది ఆపుతుంది నిన్ను? భక్తిహీనుని ఆశ భంగమైపోతుందని వాక్యము తెలియజేసిన తర్వాత ఇంకను అలా భక్తిహీనుల్లా ప్రవర్తించడానికి ఎందుకు నీలో ఆశ ఉంది? దేవుడు మారాలని, మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నప్పుడు నీ జీవితంలో ఆయన అనుగ్రహించగలిగిన ఆ మార్పును నీవు కలిగిండు. నీ ఆశలను దేవుడు ఖచ్చితంగా పరమనున్న నీ తండ్రి నీకు అనుగ్రహించునుగాక. పరమనున్న తండ్రి నీ ప్రతి అవసరతలను తీర్చు రీతిగా మొదట నీ ఆధ్యాత్మికత విషయాలపైన, నీ జీవితంలో దేవుని పట్ల, నీకు పట్ల ఉన్నటువంటి ఆ బంధాన్ని బలపరచుకోవడంలో నీ యొక్క ఆశను పెంచుకుంటే నీకు ఉన్న మిగిలిన ఆశలన్నింటినీ, ఆ యొక్క అవసరతలన్నింటినీ దేవుడు తీర్చునుగాక. దేవునికి స్తోత్ర. మన జీవితంలో ఈ విషయాన్ని చెప్తున్నాను, వినండి. When God doesn't give us the desires of our heart, He may be giving the desire of His heart. మన హృదయంలో ఉన్న ఆశలు దేవుడు మన జీవితంలో నెరవేర్చట్లేదు అంటే ఆయన తన హృదయంలో ఉన్న ఆశలను మన జీవితంలో నెరవేరుస్తాడని అర్థం. దేవునికి స్తోత్ర. మన జీవితంలో ఉన్న కోరికలు నెరవేర్చబట్టలేదు అంటే
ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు ఆయన హృదయంలో మన పట్ల ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్ర. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు రెండు సమానమైనవి కాదు. ఆయన తలాంపులు వేరు, మన తలాంపులు వేరు. ఆయన యొక్క ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. ఆయన యొక్క ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. భవిష్యత్తు పట్ల అవగాహన మనది వేరు, భవిష్యత్తు పట్ల అవగాహన ఆయనది వేరు. గనుక దేవునికి అప్పగించిన నీ జీవితము, నీ ఆశ ఆయనే ఆయన చిత్తానుసారముగా గణపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ఫోకస్ ఆన్ ద నీడ్స్ అండ్ నాట్ ఆన్ ద వాంట్స్. మీ అవసరతల పట్ల ఆశ కలిగి ఉండండి, కానీ మీ వ్యర్థమైనటువంటి హద్దులు లేని కోరికలపైన కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. భక్తిహీనత మనలో నుండి తొలగిపోవాలి. దేవునికి విరుద్ధమైన స్వభావం మనలో నుండి తొలగిపోవాలి. దేవునికి నచ్చని స్వభావం నుండి మనం విడుదల పొందాలి. పాపము చేయు వారితో సహవాసము మాని పరిశుద్ధుల సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మాత్రమే చేయగలిగిన పనిని ఈ లోకంలో ఎవరి దగ్గర నుండి మనం ఆశించొద్దు. నీ హృదయంలో ఏ ఆశ ఉందో దేవుని ఎదుట ధైర్యముగా ఈ దినము వ్యక్తపరచు. అది సంతోషాన్ని కలిగించే ఆశ అయి ఉండాలి. అది నీ కుటుంబానికి ఉపయోగకరమైన ఆశ అయి ఉండాలి. అది భవిష్యత్తును, తర్వాత తరాన్ని మరి దేవుని సన్నిధానంలో నిలబెట్టే గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి ఆశ అయి ఉండాలి. అట్టి ఆశలను దేవుడు నెరవేర్చునుగాక. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మాకున్న ఆశలను ఎరిగి ఉన్నవాడవు నీవు. మా తర్వాత రోజు ఏం జరగాలో, భవిష్యత్తులో మా బిడ్డలకి ఏ విధమైన వసతులు ఉండాలో, వారు ఏ విధమైన స్థితిగతులు కలిగి ఉండాలో అని ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆశలు, ఉద్దేశాలు మేము కలిగి ఉంటున్నాం. వాటిని నెరవేర్చగలిగినటువంటి వారు మీరే. ఈ దినము మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నా. నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైనదని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించినని నీ వాగ్దానమును చేశా. యథార్థవంతునికి యెహోవా చేసేటువంటి ఏర్పాటు ఏమిటి అంటే గొప్ప ఆశ్రయ దుర్గమని నీ వాక్యం ద్వారా సెలవిచ్చా. ఇక్కడున్న ప్రతి తల్లిని, తండ్రిని మీరు దర్శించండి. ఇక్కడున్న ప్రతి యవనస్తుడిని, యవనస్తురాల్ని మీరు దర్శించండి. వారి హృదయములో ఉన్న ఆశలు దురుద్దేశాలైతే యేసు నామమున వాటిని దూరపరచండి. ప్రతి వారు అడుగుదామా, ప్రభువా, మాలో ఉన్న ఆశలు మమ్మల్ని పాడు చేసేవైతే వాటి నుండి మేము విడుదల పొందాలి. ప్రార్థన చేయండి ప్రతివారు. ప్రభువా, మేము కలిగి ఉన్న ప్రణాళికలు, మేము తీసుకుని పోయే నిర్ణయాలు మా జీవితాలని పాడు చేసేవైతే వాటి నుండి మాకు విడుదల దయచేయండి. నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి అయ్యా. నీ చిత్తాన్ని అంగీకరిస్తున్నా, నీ చిత్తమునకు లోబడతామయ్యా. నీ చిత్తము మా జీవితంలో మహిమ కలిగిన కార్యాలను జరిగించగలదు. మా జీవితంలో దురుద్దేశాలను దూరపరచు. ఉత్తమమైన ఆలోచనలు తల్లిదండ్రులుగా మాకు దయచేయండి. ఉత్తమమైన, మంచి, శ్రేష్టమైన ఆలోచనలను యవనస్తులుగా మాకు దయచేయండి అయ్యా. మా జీవితంలో నీవు అనుగ్రహించే రక్షణ, నీవు అనుగ్రహించే భద్రత, నీవు అనుగ్రహించేటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ భక్తిహీనులుగా బ్రతకక, పాపము చేయవారుగా బ్రతకక, నీ సన్నిధానములో నిత్యము నిలకడగా ఉండే భాగ్యాన్ని మాకు దయచే. ఏ హృదయంలో ఏ భయం ఉందో, ఏ హృదయంలో ఏ ఆందోళన ఉందో, ఎవరిలో ఏ తొందరపాటు ఉందో సమస్తము ఎరిగి ఉన్న దేవా, వారిని మీరే ధైర్యపరచండి. ప్రార్థించిన వారు మౌనంగా ఉండాలనే ఆలోచన దయచే. ప్రార్థించిన వారు సహనంగా ఎదురు చూడాలనే ఆలోచన వారికి దయచే. మీ మేలులతో నింపండి ప్రభువా. నీ రాకడ వరకు సహనంగా బ్రతికే భాగ్యం దయచే. నాయన, వారి జీవితంలో కలిగిన ఆశలు సంతృప్తిగా వారు అనుగ్రహించబడే స్థితిలోనికి నడిపించండి అయ్యా. మరణమును వరకు ప్రభువా నీ కొరకు సాక్షులుగా బ్రతుకులాగున ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని మీరే తృప్తిపరచమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.